ఈ రోజుల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి అందరూ ప్లాస్టిక్ బాటిళ్లను పక్కన పెట్టి రాగి పాత్రల్లో రాగి బాటిళ్లలో నిల్వ చేసిన నీటిని తాగుతున్నారు. రాగి నీరు తాగితే రోగాలన్నీ మాయమైపోతాయని మన నమ్మకం. కానీ మీకు తెలుసా, ఆయుర్వేదం మరియు సైన్స్ ప్రకారం రాగి నీరు అందరికీ ప్రయోజనకరం కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది మీకు మేలు చేయటం పక్కన పెడితే మీ అవయవాలను దారుణంగా దెబ్బతీయొచ్చు. అసలు రాగి నీరు ఎవరు తాగకూడదు, ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి అనేది చాలా చురుకైన లోహం. ఆయుర్వేదం ప్రకారం రాగికి శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది. ఇది శరీరంలో అగ్నితత్వాన్ని లేదా పిత్త దోషాన్ని పెంచుతుంది. అందుకే ఇప్పటికే శరీరంలో అధిక వేడి ఉన్నవారు లేదా పిత్త స్వభావం ఉన్నవారు ఈ నీటిని అస్సలు తాగకూడదు. దీనివల్ల ఎసిడిటీ, కాళ్ళు చేతుల్లో మంటలు, చర్మంపై దద్దుర్లు రావడం, చివరికి ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రాగి నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరం అవసరానికి మించి ఉన్న రాగిని బయటకు పంపలేకపోతే అది అవయవాల్లో పేరుకుపోయి కాపర్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. ఇది డయాబెటీస్ ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ ను కూడా అసమతుల్యత చేస్తుంది. చిన్నపిల్లల అంతర్గత అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. రాగి పాత్రలో నీటి సాంద్రతను వారి శరీరం తట్టుకోలేదు. కాబట్టి చిన్నపిల్లలకు నార్మల్ వాటర్ ఇవ్వడమే అన్నిటికంటే సురక్షితం. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉండి రాగి నీటి వల్ల లాభాలు పొందాలనుకుంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. రాగి పాత్రలో నీటిని కనీసం 8 గంటల పాటు నిల్వ ఉంచాలి. కానీ 12 గంటల కంటే ఎక్కువ సమయం నిల్వ ఉంచిన నీటిని, నిరంతరాయంగా రాగి నీటిని తాగకూడదు. ప్రతి 3 నెలలు వాడకం తర్వాత కనీసం 1 నెల పాటు రాగి నీటిని తాగడం ఆపేయాలి. రాగి పాత్రలోని నీటిలో పొరపాటును కూడా నిమ్మరసం, ఉప్పు లేదా తేనె వంటివి కలపకూడదు. ఎందుకంటే రాగి యాసిడ్స్ తో చర్య జరిపి విషపూరితంగా మారుతుంది. చూసారుగా, ఏదైనా సరే అమృతం లాంటిది అయినా అతిగా చేసినా, అవగాహన లేకుండా చేసినా అది ప్రమాదకరంగా మారుతుంది. రాగి నీటిని పద్ధతి ప్రకారం తాగి దాని పూర్తి ప్రయోజనాలు పొందండి.